అసలు ముందుగా ఈ పైల్స్ డిసీజ్ అనేది రావడానికి ఒక మెయిన్ రీజన్ ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉండి ఆ షుగర్ వల్ల ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయిద్దో ఈ మజిల్ డ్యామేజ్ అవటం వల్ల వాళ్ళకి ఏమైందంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్లో పెయిన్ వచ్చేసి ప్లస్ పెన్నిస్ బెండ్ అనేది వస్తుంది. సో ఈ పెన్నిస్ బెండ్ ఇట్లా ఉండటం వల్ల సెక్షువల్గా చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి పేషెంట్స్లో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈ పైల్స్ డిసీజ్ ఉండి పెన్నిస్ బెండ్ ఉండి పెయిన్ వచ్చి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, ఫస్ట్ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది ట్యాబ్లెట్స్తో. ఆల్మోస్ట్ 100లో ఒక 50% ఆఫ్ ద పేషెంట్స్, సగం మందికి ట్యాబ్లెట్స్తోనే వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. స్లోగా ఆ పెన్నిస్ లోపల ఏదైతే మజిల్ డ్యామేజ్ అయిపోయిందో ఆ మజిల్ మళ్ళీ నార్మల్గా అయిపోయి బ్లడ్ సప్లై బాగా పెరిగి ఎరెక్షన్స్ నార్మల్గా వస్తాయి. అయితే కొంతమంది పేషెంట్స్లో ఇంత మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఆ పైల్స్ డిసీజ్ అంటే ఈ పెన్నిస్ లోపల వచ్చిన గెడ్డ కరగక అంతే గట్టిగా ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఉన్న నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అని అంటే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. దీన్నే పిజోవేవ్ థెరపీ అంటారు, లేదా ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అని కూడా అంటారు. సో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఎవరిలో మనము ఈ పైల్స్ డిసీజ్ ఉన్న వాళ్ళలో అడ్వైస్ చేస్తాము అని అంటే షుగర్ కంట్రోల్లో ఉండి ఆల్రెడీ ట్యాబ్లెట్స్ యూస్ చేసిన ఆ పెన్నిస్ లోపల ఉన్న ప్లేక్ అంటే ఆ గెడ్డ అనేది కరక్క పెన్నిస్ బెండు ఉండి దాంతోపాటు పెన్నిస్లో పెయిన్ వస్తుందో సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ చేయడం అనేది జరిగింది.